స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ అక్టోబర్ 2వ తారీఖున ఇక్కడ మనకి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఇది ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఏర్పడే చివరి గ్రహణం. మొత్తానికి మనకి 4 గ్రహణాలు ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. అయితే ఇది చివరాఖరిది. ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు ఏర్పడుతున్న సూర్యగ్రహణం. అయితే ఏర్పడిన ఈ 4 గ్రహణాల్లో కూడా క్రోధినామ సంవత్సరంలో ఏ గ్రహణంతో కూడా భారతదేశానికి సంబంధం లేదు. సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ భారతీయులు ఎవరు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాలతో భారతదేశానికి సంబంధం లేదు. సో అలాగే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అదర్ కంట్రీస్లో మనకి ఉన్నారు కాబట్టి 21 కంట్రీస్లో వాళ్ళ గురించి వాళ్ళకి ఏ దేశంలో ఏ సమయంలో ఇది ముఖ్యంగా కనిపిస్తూ ఉంది ఏంటి అనేది కూడా అంటే పెక్యులర్ కంట్రీస్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అయ్యే ఉన్నారో సో ఆ కంట్రీస్కి సంబంధించి మనం చెప్పుకుందాం. అలాగే గ్రహణ నియమాలు ఏం పాటించాలి, ఏ సమయంలో కనిపిస్తుంది ఏంటి కూడా మనం చెప్పుకుందాం తదితర వివరాలను. ముఖ్యంగా ఇది మనకి ఈ భాద్రపద మాసంలో ఈ భాద్రపద మాసంలో అమావాస్య రోజున కేతుగ్రస్తంగా ఇక్కడ మనకి సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడుతుంది. అయితే ఇది ఇక్కడ మనకి హస్త నక్షత్రం కన్యారాశి, హస్త నక్షత్రం మీదుగా కన్యారాశిలో జరుగుతుంది ఈ యొక్క గ్రహణం. కాబట్టి హస్త నక్షత్రం కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రహణం చూస్తే కనుక మనకి మేజర్గా ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ గ్రహణం ఎక్కువ. సో అలాగే ఇది మనకి చిలే, అర్జెంటీనా ఈ దేశాల్లో అయితే కనుక 86% గ్రహణంగా అంటే కంకణాకార సూర్యగ్రహణంగా ఈ దేశాల్లో అయితే 86% గ్రహణం మనకి బాగా కనిపించే ఆస్కారాలు ఈ దేశాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహణానికి సంబంధించి దక్షిణ అమెరికా, అంటార్కిటికా, అలాగే పసిఫిక్ మహాసముద్రం, అలాగే అట్లాంటిక్ మహాసముద్రం, నార్త్ అమెరికా ఇవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి ఈ గ్రహణం మీద. సో ముఖ్యంగా ఈ కంకణాకార సూర్యగ్రహణం మనకి 7 నిమిషాల 25 సెకండ్ల పాటు ఇది మనకైతే పసిఫిక్ మహాసముద్రంలో చంద్రుడు కరెక్ట్గా సూర్యుడికి సెంటర్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా 7 నిమిషాల 25 సెకండ్ల పాటు కంకణాకారంగా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇది కనిపించే దేశాలు మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా అర్జెంటీనా, చిలే, యునైటెడ్ స్టేట్స్ యుఎస్, అలాగే న్యూజిలాండ్, మెక్సికో, బొలీవియా. సో ఇవి మనకి కొంతవరకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్న కంట్రీస్ కాబట్టి ఇవి నేను ఎక్కువ తీసుకున్నాను. మిగతా వాటి మీద నేను అంత కొంచెం తక్కువ ఫాలో అయ్యాను. సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఇది మన దేశంలో వచ్చేసరికి రాత్రి 9:13 నుంచి అలాగే తెల్లవారుజామున 3:17 వరకు కూడా ఏర్పడుతుంది భారతదేశం. కాబట్టి ఇది రాత్రి 9:13 నుంచి ఉదయం 3:17. కాబట్టి ఇక్కడ 6:04 సమయం పాటు మనకి ఇక్కడ ఈ భారతదేశంలో దీని సమయకాలం. అయితే మనకి రాత్రి అయిపోతుంది, రాత్రి మనకి సూర్యుడు కనిపించడు కాబట్టి మనకి ఆ సమయంలో గ్రహణం అనేది ఇక్కడ కనిపించదు. సో అయితే ఈ గ్రహణం మీ దేశాలకి సంబంధించి కొంచెం అన్వయించుకుంటే మన భారతదేశంలో ఈ సమయం మనం ఏదైతే చెప్పుకున్నామో 9:13 నుంచి 3:17 సమయం మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఏదైతే చెప్పుకున్నాం అది మీ దేశానికి అన్వయించుకుంటే ఆ సమయాన్ని మీకు అది గ్రహణ కాలం అవుతుంది. సో మేజర్గా ఈ గ్రహణం మనకి దీని ఎక్లిప్స్ ఎక్కువగా మనకు కనిపించేది ఎప్పుడంటే అర్జెంటీనాలో అయితే ఇది 3:57 నుంచి 6:46 వరకు కూడా అర్జెంటీనాలో ఈ యొక్క గ్రహణ సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చిలేలో మనం చూస్తే కనుక ఈ గ్రహణ సమయం చూస్తే 12:23 నుంచి 6:44 వరకు అంటే మధ్యాహ్నం 12:23 నుంచి సాయంత్రం 6:44 వరకు. అలా ఇందాక మనం అర్జెంటీనా టైం కూడా చెప్పుకున్నది మేజర్గా అది మధ్యాహ్నం 3:57 నుంచి సాయంత్రం 6:46 వరకు అనమాట.
సో ఇక యునైటెడ్ స్టేట్స్ యుఎస్ విషయానికి వస్తే ఇది ఉదయం 6:10 నుంచి 7:57 వరకు హెచ్ఎస్టి హవాయి స్టాండర్డ్ టైం ప్రకారం చెప్తుంది. ఇది ఉదయం 6:10 నుంచి అలాగే 7:57 వరకు కూడా అమెరికాలో ఉంది. సో అలాగే న్యూజిలాండ్లో మనం తీసుకున్నట్టయితే ఉదయం 6:29 నుంచి 7:19 వరకు మెయిన్ గ్రహణం జరిగే సమయం ఇది, న్యూజిలాండ్ స్టాండర్డ్ టైం ఇది. సో ఇక మెక్సికోలో మనం చూసినట్టయితే కనుక ఇది ఉదయం 9:14 నుంచి 11:14 వరకు కూడా ఇది ఎంఎస్టి మౌంటైన్ స్టాండర్డ్ టైం ఇది మెక్సికోకి సంబంధించి. ఇక బొలీవియాకి సంబంధించి మనం చూస్తే మధ్యాహ్నం 3:21 నుంచి అలాగే 4:20 వరకు కూడా ఇది బొలీవియన్ టైం ఇది. సో ఈ విధంగా మొత్తంగా ఈ పసిఫిక్ ఓషన్లో మనకి ఎక్కువగా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పసిఫిక్ ఓషన్ మీదుగా ఈ దేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఎక్కువైతే ఉంది. సో అలాగే ఇది మన భారతదేశానికి వర్తించదు, దీనికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మనకి గ్రహణ సమయం జరుగుతూ ఉందో మన దేశానికి మనం ఈ టైమింగ్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఏ సమయాల్లో అనేది, ఆ సమయాలకి కనీసం ఒక 5-6 గంటల ముందు ఏమీ తీసుకోకుండా కొంత గ్రహణం పట్టే సమయంలో గ్రహణ పట్టు సమయానికి సంబంధించి స్నానం చేయటం, అలాగే విడుపు సమయానికి విడుపు స్నానం కూడా చేసుకోవటం, గ్రహణం ముగిశాక అలాగే ఇల్లు మొత్తం చక్కగా శుద్ధి చేసుకోవటం, కుదిరితే కనుక చక్కగా ఆ గ్రహణ సమయంలో గ్రహణ సమయంలో ఖచ్చితంగా రవికి ఇక్కడ గ్రహణం పడుతూ ఉంది కాబట్టి తప్పకుండా రవికి సంబంధించి మాత్రం అక్కడ మీరు ఆదిత్య హృదయం చదువుకున్నా, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నా, శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకున్నా, అలాగే రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉన్నా, మీకు ఏదైనా గురువులు ఉపదేశించిన మంత్రం ఉంటే అది చేసుకున్నా ఆ సమయంలో చాలా 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 మంచిది. సో అంటే గ్రహణ సమయంలో తప్పకుండా ఈ యొక్క మంత్ర జపం పట్టు స్నానం చేసుకొని కూర్చొని చక్కగా మంత్ర జపం చేసుకొని అలాగే విడుపు స్నానం కూడా చేసుకొని తర్వాత రోజు కుదిరితే మీ దేశాల్లో అక్కడ ఏమన్నా ఆస్కారాలు ఉంటే ఒక కేజింపావు గోధుమలు అలాగే ఒక నాగప్రతిమని ఒక వెండి నాగప్రతిమని మీరు దానంగా ఇచ్చినా చాలా మంచిది. ఇక్కడ ఎవరు తీసుకోరండి, ఇక్కడ మాకు ఆ వెసులుబాటు ఉండదు అనుకుంటే దానికి సంబంధించి సో ఇక మీరు చేయగలిగింది అక్కడ దొరికినంత వరకు గోధుమలు దానం చేయటం కానీ, సో ఆ రోజు గుళ్ళో ఏదన్నా ఈ గ్రహణం మనకి 2వ తారీఖు కంప్లీట్ అయ్యాక గుళ్ళో మీరు ఏదైనా దానమో ఏదైనా ధర్మమో లాంటివి మీకు తోచుబాటైనవి అది గోధుమల రూపంలో ఇచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మరి విదేశాల్లో మనకి ఇక్కడ జరిగినట్టు అన్నీ జరగవు కాబట్టి సో ఉన్నంతలో మీరు జపం చేసుకోగలగటం, ఇంటిని శుద్ధి చేసుకోగలగటం, మళ్ళీ అక్కడ దేవుడి పటాలన్నీ చక్కగా శుభ్రంగా నీట్గా వాటిలన్నిటిని కూడా శుద్ధి చేసుకొని మళ్ళీ మీరు మీ డైలీ రొటీన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మన దేశంలో ఏర్పడుతున్న 9:13 ఇక్కడ మనకి భారతదేశంలో ఏర్పడుతుంది, 3:15 పొద్దునికి అది ముగుస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని రాత్రి 9 నుంచి అలాగే అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9 నుంచి 3వ తారీఖు ఉదయం 3 దాకా కూడా మనకి భారతదేశంలో గ్రహణ సమయం. సో ఇది మీ దేశానికి అన్వయించుకోండి. నేను చెప్పిన సమయాల్లో ఈ దేశాల వాళ్ళు అది కరెక్ట్గా సోలార్ ఎక్లిప్స్ అనేది పీక్స్కి వెళ్ళే టైం అనమాట. సో ఆ టైంలో తప్పకుండా మీరు గ్రహణ మంత్రం అనేది చదువుకోవటం, గ్రహణానికి ముందు ఏమీ తీసుకోకుండా నియమాలు పాటించడం, దర్భలు ఏమన్నా ఉంటే కనుక చక్కగా అన్నిటి మీద వేసుకోవటం, ఇలాంటి మన సంప్రదాయాలు మనకి సంబంధించి ఏవైతే మన పెద్దవాళ్ళు మనం చెప్పిన మంచి ఏదైతే ఉందో అది ఎక్కడున్నా మనం పాటించుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిది. సో అలాగే ఈ గ్రహణానికి సంబంధించి ఈ రవి కేతువులకి సంబంధించి ఉన్న ఒక 15 రోజుల క్రితమే మనకి చంద్రగ్రహణం జరిగింది. మరి ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వాళ్ళకి ఉత్తమ ఫలితం, మధ్యమ ఫలితం, అధమ ఫలితం ఇస్తుంది అది కూడా చెప్పుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.